మెగా9 టీవీ. దేశంలో వామపక్షాలను సమూలంగా నిర్మూలించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు సమీపిస్తున్న వేళ అరణ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 31 నాటికి మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ పూర్తి కావాలని భద్రతా బలగాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన ఈ గడువును ఒక సవాల్గా స్వీకరించిన మావోయిస్టు అగ్రనాయకత్వం దాన్ని తిప్పుకొట్టేందుకు సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఆయుధాలతో ఎదురుదాడి చేయటం కంటే చాకచక్యంగా తప్పించుకుని తమ ఉనికిని కాపాడుకోవటమే ఇప్పుడు వారి ముందున్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాల గాలింపు చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. అడవిని జల్లెడపడుతున్న పోలీసుల కంట పడకుండా ఉండటం దళాలకు కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తమ వ్యూహాన్ని మార్చుకుంది. దట్టమైన అడవుల్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని భావించిన నాయకత్వం పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా దళాలను అటవీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే తమ నమ్మకస్తులైన సానుభూతి పరుల ఇళ్లలో తలదాచుకుని గడువు ముగిసే వరకు బయటకు రాకూడదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వం విధించిన మార్చి 31 గడువు దాటిన తర్వాత తాము ఇంకా మనుగడలోనే ఉన్నామని ప్రకటించడం ద్వారా పాలకుల లక్ష్యం నెరవేరలేదని చాటి చెప్పటమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ తరహా కదలికలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీని నడిపిస్తున్న కీలక నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరు. కేంద్ర కమిటీల్లో ఉన్న తెలంగాణకు చెందిన అగ్రనేతలు తమ ప్రాణాలు పోయినా సరే పోరాట మార్గాన్ని వీడేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దళాల మధ్య సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో అగ్రనేతలు తమ వెంట కేవలం 20 మందికి మించకుండా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి రాకపోకలు సాగిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకుల పర్యవేక్షణలో ఈ రహస్య కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొద్దిగా మిగిలిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తేలింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణలో మిగిలిన 17 మందిలో 8 మంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సారథిగా ప్రచారం అవుతున్న తిప్పిరి తిరుపతితో పాటు బడై చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, లోకేటి చంద్రరావుల ఆధ్వర్యంలో దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కమిటీలోని మిగిలిన 4 తెలంగాణ వాసులు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినటంతో కొద్ది మందితోనే పార్టీ ముఖ్యులు కదులుతున్నారని, తిప్పిరి తిరుపతి దగ్గర సైతం 20 మందికి మించి దళ సభ్యులు లేరని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రాయ్పూర్లో గత నెలలో జరిగిన డీసీపీల సమావేశంలో మావోయిస్టు పార్టీ పై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మావోయిస్టుల వ్యూహాలను పసిగట్టిన పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి లొంగిపోయినా స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కింది స్థాయి కేడర్లో కొంత గుబులు మొదలైంది. ఏది ఏమైనా మార్చి 31 గడువు లక్ష్యంగా అటు ప్రభుత్వానికి, ఇటు మావోయిస్టులకు మధ్య సాగుతున్న ఈ ప్రచ్ఛన్న పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.